రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో పల్లె పోరు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో భాగంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బుధవారంతో తెరపడింది. శాసనసభ ఎన్నికల ఊపును కొనసాగిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘన విజయాన్ని సాధించి జయకేతనం మెరుగువేస్తుంది. 3 విడతల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సుమారు 56% స్థానాలనైతే కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్నైతే చాటుకుంది. తొలి 2వ దశ ఎన్నికల్లో భాగంగా సత్తా చాటిన హస్తం పార్టీ 3వ విడతలో కూడా అదే జోరును ప్రదర్శించింది. కాగా ఎన్నికలు ముగియడంతో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తున్నట్లు కూడా ఈసీ ప్రకటించింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీహార్ కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంచెలంచెలుగా వాయిదాలు పడుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో మొదటి విడత కావచ్చు, 2వ విడత కావచ్చు, 3వ విడత కావచ్చు, అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మొదటి స్థానంలో నిలబడి వారి యొక్క విజయాన్ని గెలుపొందినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ఇంకా ఉత్సాహంతో పనిచేస్తూ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి ఇంటర్నల్ గా సంకేతాలు తమ యొక్క పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 4159 పంచాయతీలకు 3వ విడత జరిగినటువంటి ఈ యొక్క సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 2286 మంది అత్యధికంగా అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి నేపథ్యం ఉంది. అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి 1142 స్థానాల్లో గెలుపొందినటువంటి తెలుస్తోంది. అలాగే బీజేపీ పార్టీ కూడా 242 స్థానాల్లో గెలుపొందినటువంటి విజయం సాధించినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ఈ యొక్క పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గెలుపొందిన స్థానాల్లో వారి యొక్క ఉత్సాహం ఇంకా మరింత పెంచుకొని ఈ యొక్క రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వారు గెలుపొందినటువంటి అభ్యర్థులు తమ పంచాయతీలలో సంబరాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. అలాగే ఈ యొక్క సిపిఐ పార్టీకి 24, సిపిఎంకు 7 స్థానాలు, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఉత్సాహంతో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఉత్సాహం కనపరిచి తమ అభ్యర్థులు గెలుపొందేందుకు తమ పార్టీలు కూడా ముందుకొస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ పరిసరాల్లో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన టీటీడీ అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ జల్సీ. ఈరోజు తీసుకున్నట్టయితే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఓ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యానర్లు కలకలం రేపినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తమిళనాడు చెందినటువంటి ఏడీఎంకే పార్టీకి సంబంధించి తిరుపరగుండ్రం స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ గజం మురగను తన స్నేహితుడు ఇద్దరు కలిసి గత మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఇడిపాటి పళనిస్వామి సంబంధించినటువంటి బ్యానర్ తీసుకురావడము, 2026లో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి నినాదాలు చేస్తూ అక్కడ బ్యానర్లు పెట్టుకుని కొన్ని రీల్స్ కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి వైరల్ అయితే మనం చూసాము. ఏదైతే ఆలయ ప్రాంగణం ఎదురుగా ఉన్నటువంటి అఖిలాండము కింద భాగంలో నుంచి ఈ యొక్క బ్యానర్ను పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా తిరుమలకు సంబంధించి ఎటువంటి అన్యమత ప్రచారాలు కావచ్చు, అన్యమత కరపత్రాలు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు, రాజకీయాలకు సంబంధించినటువంటి ఎటువంటి చర్చలు, ప్రెస్ మీట్లు ఎటువంటి పెట్టకూడదనేటువంటి గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు తుంగలకు దొక్కి తమిళనాడుకి సంబంధించినటువంటి ఈ యొక్క యువత ఇద్దరు కూడా
తమ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఇడుపాటి పళనిస్వామి తను తిరిగి ముఖ్యమంత్రి కావాలని బ్యానర్ని తీసుకురావడము, అక్కడ ఆలయం ముందరే మనం వెనుక భాగం చూస్తున్నాము. ఆలయ ప్రధాన గోపురం ఏదైతే ఉందో ఈ యొక్క గోపురం ముందు భాగంలో నిలబడుకుని ఈ యొక్క బ్యానర్ను కూడా పెట్టడం జరిగింది. వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసినటువంటి విజిలెన్స్ సిబ్బంది వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకుని ప్రస్తుతానికి టీటీడీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం చట్ట ప్రకారమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే తిరుమల అంటే ఒక పవిత్రతను కోల్పోకుండా భక్తితత్వం పెంచుకోవాలని, అలాగే సనాతన ధర్మం పాటించాలనేటువంటి తత్వంలో ప్రతి ఒక్కరు కూడా హైందవ ధర్మానికి సంబంధించిన పీఠాధిపతులు కావచ్చు, టీటీడీ కావచ్చు, పాలక మండలి ఎన్ని చెప్పినా కూడా ఏదో ఒక రకంగా వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు కొంతమంది తెలిసో తెలియకుండా చేసేటువంటి ప్రక్రియలో ఈరోజు ఇటువంటి బ్యానర్ తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో కింద ఏదైతే అలిపిరి వద్ద ఉన్నటువంటి టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీల్లో భాగంగా బ్యానర్ను అక్కడే చూసి దాన్ని అరికట్టినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క వాహనాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు విజిలెన్స్ ఈ యొక్క వాహన తనిఖీల్లో భాగంగా బ్యానర్ను కూడా పంపించడంలో విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిబిఎన్డిఎస్ఓ మురళీధర్ వెంటనే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదుపులో తీసుకోవడం జరిగింది. ఇద్దరిని కూడా తీసుకుని టీటీడీకి సంబంధించినటువంటి చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు అంటే అన్యమత ప్రచారాలే కాకుండా రాజకీయ పరంగా వాళ్ళు ఏది కూడా ఇక్కడ ప్రచారం చేయకూడదు అనేటువంటి నినాదాలు గత దశాబ్దం ముందటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఇద్దరు యువకులు తిరుమలకు సంబంధించినటువంటి గజమురుగను తన స్నేహితుడు ఇద్దరు కూడా రావడము, ఆ యొక్క బ్యానర్ని అక్కడ పోస్టింగ్ చేసి దాన్ని వైరల్ చేసినటువంటి పరిస్థితి. వెంటనే ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ విభాగము వాళ్ళకి సంబంధించి ఏదైతే ట్రోల్ చేసి దాన్ని పెట్టారో దాన్ని వైరల్ కాక ముందుగానే దాన్ని డిలీట్ చేయించి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వాళ్ళు ఇంకా దానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని కూడా మనం వేచి చూడాల్సిందే. అయితే తిరుమలని ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా భక్తిభావంతో భక్తి తత్వంతో తిరుమలకి రావాలే తప్ప రాజకీయ కోణంలోనూ అన్యమత ప్రచారాలు చేసేటువంటికి ఇది ఒక అడ్డాగా పెట్టుకోకూడదని కూడా పూర్తి స్థాయిలో ఇటు హైందవ ధర్మం అంతా కూడా అటు పాలక మండలి హెచ్చరికలు జారీ చేసేది. గతంలో చేసినటువంటి చాలా వరకు మనం చూసాము. ఎవరైతే అన్యమత ప్రచారాలు కరపత్రాలు ఇవ్వడమో ఇవన్నీ కూడా వీళ్ళ మీద యాక్షన్లు తీసుకోవడం జరిగింది. అయితే అలిపిరి వద్ద చెకింగ్ పాయింట్లో వస్తున్నటువంటి వాహనాల్లో కనీసం కండువా కానీ ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు కానీ ఆ యొక్క పార్టీ అధినేతలు కానీ ఉన్నట్లయితే వెంటనే ఆ యొక్క స్టిక్కర్లన్నీ కూడా తొలగించి కండువాలు కూడా తీసి పక్కన డస్ట్బిన్లు వేసి మరి తిరుమలకు పంపించేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కొనసాగింది. అయితే ఏదో ఒక రూపంలో వాళ్ళు ప్లాట్ఫామ్ కింద పెట్టుకున్నారా లేదంటే బ్యాక్ ఉన్నటువంటి డిక్కీలో బేస్మెంట్ కింద పెట్టారో తెలియదు కానీ తిరుమల తీసుకొచ్చి ఈ రోజు యొక్క వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద విజిలెన్స్ అధికారులు అయితే పూర్తిగా చర్యలు చేపడుతున్నారు. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిర్ణయంపై వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తయింది. దీంతో కోటి సంతకాల సేకరణ పత్రాలతో పార్టీ అధినేత జగన్ లోక్ భవన్ కు చేరారు. ఇక గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజర్తో సమావేశమై జగన్ పత్రాలను గవర్నర్ కు అందజేశారు. 2 నెలలలో కోటి పైకి మంది ప్రజలు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు, సంతకాలు కూడా చేశారు. ఇక ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే రమ్య, ఈరోజు కోటి సంతకాల సేకరణ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్మించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించిన ప్రతులను తీసుకుని లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. కలిసి అబ్దుల్ నజీర్కి ఇదంతా కూడా వివరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,04,00,000 మంది సంతకాలు చేశారని పీపీపీ విధానంలో
ప్రభుత్వ ఏదైతే వైద్య కళాశాలలు ఉన్నాయో అవి నిర్మించడం చాలా దుర్మార్గం అని చెప్పి ప్రభుత్వం నిర్మించాల్సిన కళాశాలను ప్రైవేటు వ్యక్తులు భాగస్వామ్యం కల్పించడం చాలా దుర్మార్గం అని చెప్పి గవర్నర్కి వివరించడం జరిగింది. ఈ గవర్నర్తో సుదీర్ఘంగా భేటీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్ ముందు విలేకరులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధానం పూర్తిగా పీపీపీ విధానంలో ఏదైతే ఈ వైద్య కళాశాలలు కట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం చాలా దారుణమైన నిర్ణయం అని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటళ్ళు ప్రభుత్వ కళాశాలలు ఉంటేనే ప్రైవేటు హాస్పిటల్స్కి ప్రైవేటు కళాశాలలకి కళ్ళెం వేసినట్టు ఉంటుందని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే పీపీపీ విధానంలో తిరిగి ప్రభుత్వం చేతిలో ఉన్న కళాశాలలను ప్రభుత్వం చేతిలో ఉన్న హాస్పిటల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే అది కాస్ట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైతే వైద్య విద్యతో పాటు వైద్యం కూడా ఖరీదైపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు వైద్య విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం చేతిలో వైద్య కళాశాలలు ఉంటేనే సాధ్యం అవుతుందని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే అది పూర్తిగా వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి వివరించానని కూడా చెప్పడం జరిగింది. అదే తరహా విలేకరుల ముందు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అందుకనే 1,04,00,000 మంది సంతకాలు చేశారని చెప్పి 175 నియోజకవర్గంలో 1,04,00,000 మంది సంతకాలు చేశారని కూడా చెప్పడం జరిగింది. ఈ సంతకాల ప్రతులందరినీ కూడా గవర్నర్కి సమర్పించడం జరిగింది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ప్రభుత్వమే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలన్నింటినీ నిర్మించి ఏదైతే సాధ్యమైన నామినల్ ఫీజుతోనే వీళ్ళందరికీ కూడా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో దీనిపైన ఇంకా పోరాటం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ కళాశాలల ఆధీనంలోనే ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉంటే వైద్య ఖర్చు తగ్గుతుంది, ప్లస్ విప్లవాత్మకమైన వైద్య సంస్కరణలు జరుగుతాయని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఖర్చును సాకుగా చూపిస్తుందో అదంతా ఉత్తి బూటకం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నిర్మించగల సత్తా ఉంది ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం నిర్మించి వాటన్నింటినీ కూడా నిర్వహణ కూడా ప్రభుత్వమే చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పడితే తామే ఈ కళాశాలన్నింటినీ కూడా తామే నిర్మించి నిర్వహణ కూడా తామే చేస్తామని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి విదేశీ యాత్రలు చేస్తున్నారు. ఈ విదేశీ యాత్రల ఖర్చులన్నింటినీ కూడా మినహాయించుకుంటే కళాశాలల నిర్మాణానికి పనికొస్తాయని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. టోటల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం ఈ కళాశాలలను పీపీపీ విధానంలో ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఇదంతా కూడా ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉందో అదంతా కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. టోటల్గా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దీని మీద రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని, మరింత ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వెల్లడించడం అయితే కూడా జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా గవర్నర్కి వివరించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గవర్నర్కి వివరించి రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు. 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీబీజీ రామ్జీ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో ఈ రోజు పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కొత్త బిల్లు కింద ఉపాధి హామీ రోజులకైతే 100 నుంచి 125కు పెంచినప్పటికీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, అయితే ఇప్పుడు ఇటు చూసుకుంటే అయితే మహాత్మా గాంధీ అని చెప్పి మనకు స్కీమ్స్ ఉండే, ఇప్పుడు తాజాగా మోడీ ప్రభుత్వం అని చెప్పి స్కీమ్స్ అమలు చేయడంతో కూడా ఇటు బీజేపీ నేతలు అయితే దీనిపైన పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. దానికి తోడు కూడా చూస్తే ఎన్హెచ్ కేసు పైన కూడా ఇటు టార్గెట్ చేసి ఈడీ కేసులను అప్పగిస్తున్నట్టు కూడా ఇటు రాహుల్ గాంధీ పైన అవ్వచ్చు, లేదంటే సోనియా గాంధీ పైన ఏదైతే ఈ కేసెస్కి ఈడీ వారికి తీసుకెళ్లాలని చెప్పి అరెస్ట్ చేయించాలని చెప్పి అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అవ్వచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీకి సంబంధించి అయితే
ధర్నాలు కొనసాగించారు. అయితే ఏఐసీసీ ప్రకారం చూసుకుంటే అయితే నిన్న వెల్లడించిన ధర్నాలకి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా చూసుకుంటే ప్రతి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇటు బీజేపీ పార్టీ ఆఫీసర్స్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని చెప్పారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గాంధీ భవన్ దగ్గర చూసుకుంటే హైదరాబాద్లోని గాంధీ భవన్ దగ్గర మాట్లాడుకుంటే కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రతి జిల్లాల నుంచి హైదరాబాద్తో పాటు ప్రతి రాష్ట్రంలోని అన్ని జిల్లాల దగ్గర ఏదైతే ఇక్కడ బీజేపీ ఆఫీసర్స్ అవ్వచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్స్ ఉన్న దగ్గర ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఎలాంటి అవచర్యాలు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్లోని గాంధీ భవన్ దగ్గర నుంచి బీజేపీ ఆఫీస్ వారికి ఇటు ధర్నా నిరసన సాగించాలని చెప్పి ఇటు అనుకున్నప్పటికీ కూడా పోలీసులు అయితే దానికి అనుమతించలేడు. అయితే ఎంత ప్రశాంతంగా ధర్నాని నిరసన రూపంలో చేస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు అయితే దానికి అనుమతి అయితే ఇవ్వలేదు. ఎక్కడికి అక్కడ మాత్రము బండిగా మాత్రం బందోబస్తుని ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే దానికి తోడు కూడా చూసుకున్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఆఫీసుల దగ్గర కూడా ప్రతి జిల్లాలోని బీజేపీ పార్టీ ఆఫీసుల దగ్గర కూడా పోలీస్ బందోబస్తుని పగడ్బందీగా ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కొంతమందిని ముందు జాగ్రత్తగానే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా ఉందని చెప్పాలి. అయితే మహిళలు కూడా ఇటు గాంధీ భవన్ నుంచి బీజేపీ వారికి నిరసన చేస్తామని చెప్పినప్పటికీ కూడా సునీతారావుతో పాటు పలు కార్యకర్తలని కూడా ఇటు పోలీసులు అయితే అరెస్ట్ చేసి మాత్రం అసలు గాంధీ భవన్ బయటికి కూడా రానియకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. టాలీవుడ్ ని కుదిపేస్తున్న ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డీ సినిమాల పైరసీపై ఐబొమ్మ రవి నోరు విప్పినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. టెలిగ్రామ్ ఛానళ్లను వేదికగా చేసుకుని సినిమాల పైరసీకి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు ప్రముఖంగా వినియోగించే క్యూబ్ నెట్వర్క్ ను కూడా హ్యాక్ చేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వివిధ సినిమా రంగానికి సంబంధించిన చూసినట్లయితే ఇప్పటికీ వివిధ నెట్వర్క్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సీడీలు కావచ్చు, దానికి సంబంధించిన సినిమా రంగంలో ఉన్నటువంటి అనేక విషయాలలో ఉన్నటువంటి నెట్వర్క్లని హ్యాకింగ్ చేసి వివిధ సినిమా సంబంధించిన రంగానికి సంబంధించిన విషయాలలో ఇప్పటికీ వివిధ హోదాలో పనిచేస్తున్న అనేక మంది అధికారులు ఇప్పటికీ రవే కావచ్చు, గతంలో చేసినటువంటి విషయాలే కావచ్చు, సినీ రంగ పరిశ్రమని ఒక్కసారిగానే హ్యాకింగ్ చేసి సీడీలు కాకపోతే సీడీలు ప్రవేశించినటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందస్తుగానే దానికి సంబంధించిన ఐబొమ్మ రవి చేసినటువంటి విషయాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి హ్యాకింగ్ కావచ్చు, ఈ సంబంధించిన అన్ని విషయాలు హ్యాకింగ్ చేసిన క్రమంలో కూడా వివిధ ప్రాంతాలలో కూడా కోర్టుకు సమర్పించిన విషయాలే కావచ్చు, దీనికి సంబంధించిన తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి సంక్షోభానికి సంబంధించిన తెరబడడానికి కూడా కొంతమంది అంటే ఉన్నతాధికారులు చేసినటువంటి అనేక రికార్డులో కానీ సంబంధించిన విషయాలలో కూడా చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు మాత్రము ఐబొమ్మ రవి సంబంధించిన విషయాలలో కూడా కొంతమంది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి రికార్డుగా చూసినట్లయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే టెలిగ్రామ్ పేరుతోటి కొంతమంది మోసాలు చేసడానికి దావతం చేసినటువంటి విషయాలన్నిటి కూడా ఇప్పటికే రికార్డ్ చేసుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు. దీనికి సంబంధించిన సినీ పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు కావచ్చు, మరి కొంతమంది సినీ పరిశ్రమలకు సంబంధించిన విషయాలలో కష్టం జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం అధికారులు ధృవీకరించి దానికి సంబంధించిన ట్యాప్ చేయడం కొరకు కానీ అనేక విషయాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ అన్నిటి విషయాలు పర్యవేక్షించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ రంగాన్ని రక్షించడం కొరకు చేసిన అన్ని విషయాలలో కొంతమంది వ్యక్తులు మాత్రం దోషులుగాను నిర్ధారమైనటువంటి పరిస్థితి. ఇక్కడ రవినే కావచ్చు, మరి కొంతమంది వ్యక్తులే కావచ్చు, ఇవన్నిటి మీద ట్యాప్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా సినీ పరిశ్రమలో ఒక సినిమా రిలీజ్ అయిందంటే మరొక సినిమా రిలీజ్ కాకముందే వీళ్ళు టెలిగ్రామ్ పేరుతోటి మరికొన్ని సినిమాలు రిలీజ్ చేస్తూ ముందస్తుగానే ప్రేక్షకులకు వాళ్ళందరికీ వీళ్ళందరూ చేసినటువంటి పరిస్థితులు కూడా ముందస్తుగానే వ్యవస్థ కావచ్చు, దీనికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వంలో విజిట్ చేస్తున్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవస్థని అంటే ఇబ్బంది కలగకుండా చేయడం కొరకు ప్రభుత్వ పరంగా చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఒక సినిమా రిలీజ్ కావడంలోని ముందస్తుగానే టాకీస్ లో కావచ్చు కానీ వీళ్ళు ముందస్తుగా టెలిగ్రామ్ పేరుతో చేసినటువంటి అనేక అవకతవకలతోటి ముందస్తుగా చేసినటువంటి విషయాలన్నిటి కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ధారణ చేసింది. దోషులను కూడా మార్కింగ్ చేస్తూ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సినీ వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు చేసినటువంటి సినిమా రంగంలో చేసినటువంటి అనేక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు మాత్రం శిక్షించడం కొరకు అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇమీడియట్లీ ఒక యాక్షన్ తీసుకుని దీనికి సంబంధించిన విషయాలు అన్నిటి మీద ఎవరైతే
సిడీలు అంటే టెలిగ్రామ్ పేరుతో జరిగినటువంటి అవకతవకలు, టెలిగ్రామ్ పేరుతో జరిగినటువంటి అనేక విషయాలు కావచ్చు, తెలంగాణలో టెలిగ్రామ్ పేరుతో జరిగిన కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టు అనేక టెలిగ్రామ్ పేరుతో జరిగిన మోసాలన్నిటికీ మాత్రము అడ్డుకట్ట వేయడం కాదు తెలంగాణ డీజీపీ చేసినటువంటి ఇంటెలిజెంట్ వ్యవస్థ చేసినటువంటి వ్యవస్థలోనేమో ఒక వ్యవస్థకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ చేరుతోటి దూషులున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్, తెలంగాణలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కొరకు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల కొరకు చేయడానికి రంగం సిద్ధంగా ఉంది. ఈ ఎవరైతే తెలంగాణలో జరిగినటువంటి ఈ అనేక సిడీలో పేరుతో చేసిన విషయాల మాత్రము చేయడానికి అయితే రంగం సిద్ధం చేసినట్టు ఇది తెలంగాణలో ఉన్నటువంటి చాలా సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో VBG రామ్జీ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో ఈరోజు పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కొత్త బిల్లు కింద ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచినప్పటికీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి ప్రదీప్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ రమ్య. కేంద్రంలో చాలా బిల్లులు ప్రవేశించిన నేపథ్యంలో అయితే చాలా వరకు జీవీజీ రామ్జీ బిల్లు ఏదైతే ఉందో ఈ యొక్క ఆమోదన కేంద్రంలో చేసిన ప్రకారంగా కూడా పూర్తిగా మహాత్మా గాంధీ బిల్లు ఏదైతే పేరును మార్చిన క్రమం ఏదైతే ఉందో ఆ యొక్క పేరుని మార్చినందుకైతే ఇండియా కూటమి అయితే వ్యతిరేకించే పరిస్థితి కనబడుతుంది. అయితే కేంద్రంలో ఎట్లాంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటూ కూడా చాలా వరకు చాలా విమర్శలు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది మోడీ ప్రభుత్వంపై. అయితే జీవీజీ రామ్జీ బిల్లు ఏదైతే ఉందో ఈ యొక్క బిల్లుని ఆమోదించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఏదైతే బిల్లు ప్రవేశించిన నేపథ్యంలో అయితే కేవలం ఎన్నో దశాబ్దాల నుంచి వస్తున్న ఈ యొక్క బిల్లుని పేరు మార్చడం ఏంటి అంటూ కూడా విపక్షాలు అయితే విరుచుకుపడే పరిస్థితి అయితే కనబడుతుంది. మోడీ ప్రభుత్వంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉందా అంటూ కూడా చాలా వరకు విమర్శలు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే గతం నుంచి కూడా చూస్తుంటే కూడా కేవలం ఇట్లాంటి యొక్క పథకాలకు సంబంధించి ఏదైతే ఈ యొక్క బిల్లుని ఆమోదించిన నేపథ్యంలో ఈ యొక్క బిల్లుని ఎందుకు ఆమోదించారో, అసలు ఎంత దారుణంగా కూడా పేరును మార్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, అయితే ఈ యొక్క మహాత్మా గాంధీ పేరుని మార్చడానికి అయితే ఎంత దారుణంగా కూడా కుట్రలు పొందుతారా అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అయితే చాలా వరకు విరుచుకుపడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు ఇంత దారుణంగా కూడా చాలా ఈ యొక్క బిల్లుని ఆమోదించిన నేపథ్యంలో బిల్లు కేంద్రంలో అయితే చాలా వరకు హాట్ టాపిక్ గా మారింది. చాలా ఈ యొక్క బిల్లుని చింపివేస్తూ కూడా చాలా ఏదైతే ఇండియా కూటమి చాలా నిరసనలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా సరే వెనక్కి తీసుకోవాలి ఈ యొక్క మాటని అంటూ కూడా కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు అయితే చాలా వరకు ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జీవీజీ రామ్జీ బిల్ ఏదైతే ఉందో ఈ యొక్క బిల్లుని అయితే ఆమోదించిన నేపథ్యంలో అయితే కాస్త ఎన్డీఏకి సంబంధించి ఇండియా కూటమి అయితే చాలా విరుచుకుపడే పరిస్థితి కనబడుతుంది. రమ్య, అప్డేట్ ప్రదీప్.